సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు ఈ పుస్తకం రాశారు, ప్రచారం చేస్తున్నారు. మ్మ్. ఇంకొకటి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రచారాలు చేస్తున్నారు. అవును క్రిస్టియన్స్ నుంచి బయటికి తీసుకొస్తున్నారు. అవును. వారు ఏ మతంలోకి వెళ్తున్నారు అనేది అది మీకు అనవసరం. బట్ అయితే ముందు వాళ్ళని బయటికి వాళ్ళ ముందు తీసుకొస్తున్నారు. జైలు నుంచి బయటకు తీసుకురావాలి తర్వాత తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి మీ పైన భౌతికంగా కొన్ని దాడులు జరుగుతున్నాయి అనేది మేము ఆల్రెడీ మీ ఛానల్స్ లో కొన్ని వీడియోస్ లో కూడా చూస్తున్నాము. Okay. ఊర్లో వెళ్ళినప్పుడు ఎలా ప్లాన్ చేసి ఎలా చేస్తున్నారు అని. అవును. అవి కాకుండా డిజిటల్ పరంగా కూడా మ్మ్. కావాలని ఇన్వైట్ చేసి మ్మ్. కొన్ని దాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ పరంగా డిజిటల్ పరంగా కూడా జరిగాయి ఈ మధ్య అని నేను విన్నాను. ఇందులో వాస్తవాలు ఎంత? ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో నేను ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఇంకా చెప్పండి, క్రిస్టియానిటీ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు క్రిస్టియన్స్తో కూడా యాంకర్ ఇంటర్వ్యూలు ఇచ్చాను. నేను ఎవరి గురించి, ఏ యాంకర్ గురించి, ఏ జర్నలిస్ట్ గురించి, ఏ ఛానల్ గురించి నేను ఎప్పుడు కూడా నెగిటివ్గా నా యూట్యూబ్ ఛానల్ నేను వీడియో పెట్టలేదు. ఫస్ట్ టైము ఆయన నన్ను నా ఇంటర్వ్యూ కోసం పిలిచాడు చాలాసార్లు. మన పేరు ఎందుకని ఆయన పిలిచిన తర్వాత ఇప్పుడు నాకు స్విమ్మింగ్ చేయడం నాకు రాదు. నాకు ఆ స్విమ్మింగ్ ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. తెలిసినప్పుడు ఏం చేయాలి? ఆ టాపిక్ వదిలేసి ఇంకో టాపిక్ అడగాలి. కానీ నీళ్ళలో తోసేసి నువ్వు స్విమ్మింగ్ చేయి అంటే ఎట్లా చేస్తారు? నేను హిందూ గ్రంథాలు చదవలేదు. నేను 28 సంవత్సరాల వరకు ఆ మతంలోనే ఉన్నవాడిని. మొన్న కరోనా క్రిస్టియన్ ఛానల్ పెట్టక ముందు వరకు కూడా దాంట్లోనే ఉన్నా. ఇప్పుడు బయటకు వచ్చి అంతే, హిందూ గ్రంథాలు ఏం చదవలేదు. బయటకు వచ్చి బైబుల్ను ఒకవైపు చెప్తున్నారు, ఇంకొక వైపు చెప్పట్లేదు. పాస్టర్ల మెంటాలిటీ ఇలా ఉంటుంది, ఇది నిజం అబద్ధమో తెలుసుకోండి. వాళ్ళు ఇలా సమాజాన్ని భయపెట్టిస్తున్నారు. ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ప్రతి ఒక్కరు యువకులు ఒక అడుగు ముందుకేసి మీ కుటుంబాలు, మీ జీవితాలు కాపాడుకోండి అనే విధంగా నేను నా ఛానల్ పెట్టుకుని నేను రన్ చేస్తున్నాను. ఇది నా యొక్క ఎజెండా, నా టీమ్ ఎజెండా. వచ్చేసి మాటికంటే ఆ ఇంటర్వ్యూలో కులం గురించి 10 సార్లు బయటికి తీసిండు. కులం. అసలు ఇప్పటి వరకు నా ఛానల్లో 600 వీడియోలు ఉన్నాయి. ఒక్క వీడియోలో కూడా నేను కులం గురించి మాట్లాడిందే లేదు. ఒకప్పుడు గుడికి రానివ్వట్లేదు కదా, ఒకప్పుడు అంటే ఇదంతా కూడా వాళ్ళ మెంటాలిటీ. ఇప్పుడు నేను ఒక ఎస్సీ మాల నేను చెప్పుకుంటున్నాను. ఒక గుడికి ఒక 3-4 బ్రాహ్మణ పూజారులు నన్ను మా ఎక్స్క్రిస్టియన్ టీంని గెస్ట్గా ఇన్వైట్ చేశారు. గుడికి పిలిచారు. గుడి ఓపెనింగ్, కొత్త గుడికి దాసుపేట, విజయనగరం జిల్లా. అడ్రస్ కూడా చెప్తున్నాను, దాసుపేట, విజయనగరం జిల్లా, రాములవారి గుడిలో. అక్కడికి వెళ్ళి అడగండి. మీరు పూజారులు ఉంటారు, చాలామంది బ్రాహ్మణులు అర్చకం చేసే వాళ్ళు ఉంటారు. మీరు ఎక్స్క్రిస్టియన్ ప్రవీణ్ని గెస్ట్గా పిలిచారు అంటే అవునండి అంటారు. వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు వేద పాఠశాలకి వెళ్ళి ఎంతో వేదాల మంత్రాలు చదివిన వాళ్ళు. ప్రవీణ్ గారు మీరు తప్పకుండా మా గుడి ఓపెనింగ్కి రండి, మీరు ఖచ్చితంగా రావాలని చెప్పేసి ఫిబ్రవరి 15న పిలిచారు. నాకు అప్పుడు ఆల్రెడీ చిత్తూరు మీటింగ్లో ఉన్నాను. ఆల్రెడీ వాళ్ళకి నేను ఎప్పుడో 10 రోజుల క్రితమే డేట్స్ ఇచ్చి ఉన్నాను. వాళ్ళకి ఆ మీటింగ్లో ఉండబట్టి దయచేసి క్షమించండి, మేము రాలేకపోతున్నాం అని చెప్పాను. వాళ్ళు చాలాసార్లు అడిగారు. కొన్ని కారణం వల్ల నేను వెళ్ళలేకపోయాను. వాళ్ళు పిలిచారు. ఇంకా ఎక్కడుంది కుల వివక్ష? ఏ గుడికి ఎక్కడో చాలా రేర్గా జరిగితే ఆ రేర్గా జరిగిన దాని మీద ఆల్రెడీ సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఎస్ఆర్సీపీ అధ్యక్షులు మోహన్ గారు మేమిద్దరం కలిసి కూడా పోరాడినాం. ఇక్కడ హైదరాబాద్లో ఒక గుడిలో పూజారి ఇలాగ ఎస్సీ వాళ్ళను రానివ్వలేదని చెప్పేసి దాని మీద కూడా పోరాడాం కదా. ఇంకెక్కడుంది కుల వివక్ష? ఇప్పుడు రంగరాజ్యం గారు కూడా, అతను మాదిగకు చెందిన ఒక అతను వేద పాఠశాలకి వెళ్ళి పూజారి అవుతుంటే తల మీద కూర్చోబెట్టుకొని వచ్చాడు. అవును, లోపల తీసుకెళ్ళారు. అసలు బెంగళూరులో ప్రత్యేకంగా 8 నుంచి 10 గుడులలో ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళల్లో ప్రధాన అర్చకులుగా ఉన్నారు. కేరళ కూడా వాళ్ళని పెట్టారు. చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు కాలం మారిపోతుంది కదా, ఒకప్పుడులాగా ఇప్పుడు సమాజం లేదు కదా. వాళ్ళు ఎన్నో వేద పాఠశాలకి వెళ్ళాలి, చదవాలి, అవన్నీ కూడా బాగా కంఠస్థం చేసి ఉండాలి. ఎగ్జామ్స్ ఉంటాయి, వాళ్ళకు రాత పరీక్షలో వాళ్ళు ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వాలి. ఆ తర్వాత కదా వాళ్ళకు పూజరికం అర్చరికం వచ్చేది. ఇంకా గుడికి రానివ్వలేదు కదా అని చెప్పేసి జరిగిందని అప్పుడు సమాజం మారుతూ ఉంటే అది బయటకు తీసుకురావడం, కులాల మధ్య చిచ్చులు పెట్టడం. అంటే ఈ యొక్క జర్నలిస్ట్ ముఖ్య ఉద్దేశం అంటే సమానత్వంగా లేదు. అతను ఒక వర్గానికి కొమ్ము కాశాడు. ఒక మాట చెప్పాలంటే రాధా మనోహర్ దాస్ గురువు గారు మధ్యలో తరిమి కొట్టేస్తారు. అసలు వెళ్ళిపోరా బాబు, నీ నుంచి నువ్వద్దు, నీ క్వశ్చన్స్ ఏంది, నువ్వేంది, కులం గురించి ఎవరు తీసుకొచ్చారు, కులం గురించి అడిగితే కోపం వచ్చి అతను తరిమి కొట్టారు. అతను వారం నుంచే ప్రవీణ్ గారు మీ ఇంటర్వ్యూ కావాలంటే అప్పటికి నాకు కొంచెం వేరే పనులు ఉండి కూడా సరే అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఇప్పుడు విచిత్రం ఏంటంటే, నాకు మా కుకట్పల్లిలో
మా టీంలో మా ఎక్స్క్రిస్టియన్స్ సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. సుమారు ఒక 15 మంది 20 మంది ఉంటారండి మా టీంలో. అంటే బాగా చూసేవాళ్ళు నా వీడియోస్. ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో ఏ వీడియో వచ్చినా వాళ్ళు మొత్తం చూస్తారు, కామెంట్ చేస్తారు. నేను ఎక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా కామెంట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ కామెంట్లు కూడా కనపట్లేదు. వాళ్ళు కామెంట్లు పెట్టారు, ప్రవీణ్ అన్న బాగా చెప్తున్నాడు, ప్రవీణ్ అన్న చెప్పింది నీకు అర్థం కావట్లేదు అంటే. ఇప్పుడు ఆ కామెంట్లన్నీ డిలీట్ అయిపోయినాయి. నాకు వాళ్ళే ఫోన్ చేసి చెప్తున్నారు. నాకు ఇప్పుడు కూడా కొన్ని కామెంట్స్ నా ఛానల్కి వచ్చి పెడుతున్నారు. అన్న మేము మీ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు యాంకరు, మేము ఈ కామెంట్లు పెడితే మా కామెంట్ కనపట్లేదు అని చెప్పేసి అంటున్నాడు. మళ్ళీ జీరో నాలెడ్జ్ అని చెప్పేసి తమ్నెల్స్ అని పెట్టాడు. మరి జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు మరి ఎందుకు పిలిచినావు? నీ ఛానల్ కంటే నీ ఛానల్లో జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పిలుచుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తావా? మరి నేను డిబేటు మళ్ళీ అంటే నేను భయపడుతున్నా. మరి నేను భయపడమనైతే ముఖాముఖిగా అట్లాంటి పాస్టర్తో నేను ఎందుకు డిబేట్ చేస్తాను? ఎదురుగా పాస్టర్లతో డిబేట్ చేసిన వాడిని, ఆన్లైన్లో చేసిన వాడిని, ఆఫ్లైన్లో చేసిన వాడిని, ఎంతోమందితో నేను మా చిన్నప్పుడే ఎంతోమందితో మాట్లాడి వచ్చిన వాడిని. భయపడితే ముందు వాడికి ఒక జర్నలిస్ట్గా ఉండవలసినటువంటి లక్షణాలు ఆయనకి ఏవి లేవు. రికార్డు కూడా ఉంది. చాలా చిల్లరగా మాట్లాడుతున్నాడు. ఎంత చిల్లరగా మాట్లాడుతున్నా అంటే ఆ రికార్డు బయట పెడితే వాడు పరువు మొత్తం పోతుంది. నేను బయట పెట్టుకుంటే పోండి. ఇంక నా లక్ష్యం వీళ్ళు కాదు కదా, ఒక డిజిటల్ మీడియా ఛానల్స్ జర్నలిస్ట్ యాంకర్స్ వాళ్ళు కాదు కదా. నా లక్ష్యం ఉన్నది వేరు, నాకున్నది నా ఎందుకని చెప్పి నా ఆ రికార్డు కూడా నేను బయట పెట్టలే. చిల్లరగా మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాలి? అట్లాగా మళ్ళీ ఆ ప్రశ్నలు వేసిన నేను సమాధానం చెప్తుంటే ఒక క్వశ్చన్ అడిగారు, వెయిట్ చేయాలి సమాధానం వచ్చిందో లేదు, మళ్ళీ ఇంకో క్వశ్చన్కి జంప్ అవుతాడు, ఇంకో క్వశ్చన్కి జంప్ చేస్తాడు, ఇంకో క్వశ్చన్కి జంప్ చేస్తాడు. ఆ పాయింట్లని కట్ చేసి చూసావా సమాధానం చెప్పలేదు, ప్రవీణ్ చూసావా సమాధానం చెప్పి తమ్నెల్స్ పెడుతున్నాడు. ఆ ఛానల్స్లో మొత్తం వీడియోస్ పెడుతూనే ఉన్నాడు. రైట్. ఇదేమి అసలు ఇంతవరకు నేను ఎక్కడ కూడా ఇలా చేయలేదు. చాలా ఛానల్స్లో ఇచ్చాను నేను, క్రిస్టియన్స్ ఛానల్ కూడా ఇచ్చా. పిల్లలు నిన్న మొన్న కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నిన్న మొన్న కొత్తగా జర్నలిజంలోకి వచ్చి యాంకర్గా బ్రాడ్కాస్ట్ వీడియో చేసేవాళ్ళు బ్రహ్మాండంగా ప్రశ్నలు అడుగుతున్నారు, బ్రహ్మాండంగా సమాధానాలు తీసుకుంటున్నారు. దొంగ తిరుగుడు లేకుండా అట్లా చేసి నేనంతే నా జర్నలిస్ట్ మళ్ళీ ఏదో పెద్ద బిల్డప్ కొడుతూ ఉన్నాడు. నేను గెలిచినట్టు, సమాధానం సరిగ్గా చెప్పలేనట్టు, రకరకాలుగా థంబ్నెయిల్స్ పెట్టి రకరకాలుగా ఇరిటేట్ చేసి సమాధానం పూర్తిగా వినకుండా వినిలోపే నేను మధ్యలో చెప్పాను యాంకర్, సరే మీరొక్కరే మాట్లాడుకోండి, నేను ఇకించి వెళ్ళిపోతాను కూడా చెప్పాను. నేను ఎక్కడ ఏ ఇంటర్వ్యూ కూడా ఇలా చెప్పలేదు. అలా చాలా ఇరిటేట్ చేశాడు. ఇంకేం చెప్పాలి అతను? ఇంకా సర్లే అతను ఆ విధంగా చేసిండు. అసలు వాళ్ళకి ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు కరుణాకర్ సుగుణని కూడా అడిగారంట, శివశక్తి అధ్యక్షుల్ని, లలిత్ కుమార్ అని అడిగారు. వాళ్ళ వెంట ఛాన్స్లో పడ్డారు, వాళ్ళు ఇవ్వాల. ఇట్లాంటి వాళ్ళని పట్టించుకోరు. పోనీలు అని చెప్పేసి నేను ఇచ్చి ముందు వెనక చూసుకోకుండా అసలు ఇంత చిల్లర అనుకోవాలి. నేను 7 years ఎక్స్పీరియన్స్ నా కాడికి వచ్చి నేను వాళ్ళకి హెల్ప్ చేశాను, వీళ్ళకి హెల్ప్ చేశాను అని చెప్పి ఇవన్నీ చెప్పుకోవడం తిరుగుతున్నాడు. ఇక ఏం మాట్లాడతామని చెప్పేసి పోనీలు అని చెప్పేసి ఇస్తే చాలా ఇరిటేట్ అయితే చేశాడు. ఇంకా అసలు ఆ టాపిక్ వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్.